హుజూరాబాద్ బీజేపీ కార్యకర్తలు షామీర్పేటలోని ఎంపీ ఈటెల రాజేందర్ నివాసానికి భారీగా చేరుకున్నారు. గత కొంతకాలంగా కరీంనగర్ బీజేపీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో కార్యకర్తల రాక ప్రాధాన్యం సంతరించుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సహన్ అడిగి తెలుసుకుందాం. సహన్, హుజూరాబాద్ బీజేపీ కార్యకర్తలు ఈటెల నివాసానికి భారీగా తరలి రావడానికి గల కారణమేంటి? స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపాలో కరీంనగర్ బీజేపీలో అంతర్గత పోరు బహిర్గతమవుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్గీయులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈటెల రాజేందర్ వర్గానికి చెందిన నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ బండి సంజయ్ వర్గీయులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల బండి సంజయ్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేసిన క్రమంలో తమ వర్గానికి ప్రాధాన్యత దక్కలేదని ఆరోపిస్తూ హుజూరాబాద్ భాజపా నియోజకవర్గ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ పదవుల్లో కానీ తమను పట్టించుకోవడం లేదంటూ ఈటెల వర్గీయులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈటెల రాజేందర్ హుజూరాబాద్ కు వరుసగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన తర్వాత తమను పట్టించుకునే నాయకులు లేదంటూ ఈటెల రాజేందర్ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ అనుచరులంతా మండలానికి 10-12 కార్ల చొప్పున సొంత ఖర్చులతో హైదరాబాద్ లోని ఈటెల నివాసానికి చేరుకున్నారు. కానీ బండి సంజయ్ వాదన మాత్రం మరోలా ఉంది. బండి సంజయ్ పార్టీలో గ్రూపులు లేవని, గ్రూపులు అందరం ఒకటే జెండా కింద పనిచేయాలని, మోడీ మాత్రమే మన ఎజెండా అని, మోడీ జెండా కిందనే అందరం పనిచేయాలని, పార్టీలో పనిచేసిన వారికి, కష్టపడి పనిచేసిన వారికి క్షేత్రస్థాయిలో ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికి టికెట్ ఇచ్చి వారిని గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని బండి సంజయ్ ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 3 రోజులుగా ఈటెల రాజేందర్ వర్గానికి చెందిన వారు వేర్వేరుగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని హుజూరాబాద్ నియోజకవర్గంలో అందరూ ఇప్పుడు షామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. షామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసంలో జై ఈటెల నినాదాలతో మారుమోగుతున్నాయి. జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన నాయకులు భారీగా తరలి వచ్చారు. ఓకే, రైట్ సహన్, ధన్యవాదాలు.